దరహాసం కార్యక్రమానికి స్వాగతం. ఒకసారి నేను మా కలీగ్ కలిసి లంచ్ బ్రేక్లో ఒక హోటల్లో టీ తాగడానికి వెళ్ళాం. అక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ బాగా ఉంది. అక్కడ చాలా మంది మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరిలో మాకు చూసిన విషయాల్లో వాళ్ళ మాటలను బట్టి తెలిసింది ఏమిటంటే, ఒకడేమో స్కూటర్ అమ్ముతున్నాడు, ఇంకోటేమో స్కూటర్ కొంటున్నాడు, సెకండ్ హ్యాండ్ స్కూటరు. ఆ స్కూటర్ ఏమో అక్కడ ఉంది, మంచి తలతలాడుతూ మంచి కండిషన్లో ఉన్నట్టుగా ఉంది. అయితే ఇక్కడ వీళ్ళిద్దరి నెగోషియేషన్స్ లో వీడేమో ధర పెంచడానికి ప్రయత్నిస్తాడు. న్యాచురల్ ఎవరు అమ్మేవాడు ఆ స్కూటర్ యొక్క గొప్పతనం అని చెప్తూ వాడు ధర పెంచడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కొనేవాడు ఏమిటంటే వాడు ప్రయత్నం చేస్తున్నాడు తగ్గించడానికి, ధర తగ్గించడానికి. కానీ వాడికి సరైన పాయింట్స్ దొరకట్లే. ఎందుకంటే స్కూటర్ కండిషన్ బాగుంది, అదంతా కూడా అది బజాజ్ చేత స్కూటరు, అది బాగుంది. అయితే ఇక్కడ రెచ్చిపోతున్నాడు ఎవరు అమ్మేవాడు. వాడు తన స్కూటర్ గురించి గొప్ప చెప్తూ అంతా చెప్తూ రెచ్చిపోతున్నాడు. అయితే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాడు కొంచెం పైకి ఇంకా రెచ్చాడు. అందులో వాడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏమనుకుంటున్నావు ఆ స్కూటర్ గురించి? కొని 10 సంవత్సరాలైంది, ఇంతవరకు కనీసం మెకానిక్ దగ్గర కూడా వెళ్ళలేదు, అది ఒక్కసారి కూడా నేను మెకానిక్కి చూపించలేదు, ఎంత మంచిగా నడుస్తుందో తెలుసా అన్నాడు. వెంటనే వీడికి పాయింట్ దొరికింది. వెంటనే వీడు దొరకపుచ్చుకుని వీడన్నాడు, అవు మరి 10 సంవత్సరాల చదివి నువ్వేమో మెకానిక్ కి చూపించలేదు, దాని ప్రాణం అంతా నువ్వు లాగినవు. ఇప్పుడు నా కాడికి వచ్చిన తర్వాత అది రిపేర్లకు వస్తుంది, దానికి నేను రిపేర్లు పెట్టుకోవాలి. మరి ఇంత ధర నేను ఎట్లా పెడతాను? ఇక ఇప్పుడు నాకు నీకు చెప్పిన దాన్ని బట్టే కదా ఇక ఇప్పుడు రిపేర్లకు వస్తుంది నా తానికి వచ్చిన తర్వాత అన్నాడు. వాడు తెల్లమొహం వేశాడు. అంత రెచ్చిపోతున్నవాడు ఎవరు? అమ్మేవాడు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నాడు. ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాలి, అది విషయం.